లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అందగత్తెల్లో మెప్పించి కిరీటాన్ని దక్కించుకునే సుందరిమణి ఎవరు? మరికొన్ని గంటల్లో ఆ అదృష్టవంతురాలు ఎవరనేది తేలిపోనుంది. దీనిపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 109 దేశాల సుందరిమణులలో మిస్ వరల్డ్ కిరీటం ఎవరిని వరిస్తుందన్నది చూడాలి. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ కు హైదరాబాద్ రెడీ అయింది. హైటెక్స్ లో సాయంత్రం 5:30 గంటలకు మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ సెరమనీస్ ఈవెంట్స్ ప్రారంభం కానున్నాయి. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మిస్ వరల్డ్ కరోనేషన్ గాలా జరుగుతుంది. అర్ధరాత్రికి కొత్త మిస్ వరల్డ్ ని ప్రపంచం చూడబోతోంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగే 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్లో 3,500 మందికి పైగా హాజరవుతున్నారు. ఇందులో ముందుగా దరఖాస్తు చేసుకున్న సామాన్య ప్రేక్షకులు కూడా ఉండనున్నారు. మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్వాలే, భారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంబర్ హోస్టులుగా వ్యవహరిస్తారు. బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెస్, ఇషాన్ ఖటర్ల లైవ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ప్రముఖ నటుడు సోనూ సూద్ కు మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఆయన ఫైనల్స్ కు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తారు. ఇతర జ్యూరీలుగా సుధారెడ్డి, మిస్ ఇంగ్లాండ్ 2014 డాక్టర్ కారినా టెరెల్, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ ఉంటారు. మిస్ వరల్డ్ 2017 బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ కూడా ఫైనల్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. మల్టీమీడియా ఛాలెంజ్ లో ఒక్కో ఖండ నుంచి ఒకరు చొప్పున మొత్తం 4 మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ విజేతలుగా ప్రకటించింది. అమెరికన్ కరేబియన్ నుంచి డొమినికన్ రిపబ్లిక్ భామ మైరా డెల్గాడో, ఆఫ్రికా నుంచి క్యామరన్ సుందరి ప్రిన్సెస్సీ, యూరోప్ నుంచి మోంటెనెగ్రో భామ ఆండ్రియా నికోలిక్, ఏషియా ఓషియానా నుంచి థాయిలాండ్ సుందరి సుచాటా విజేతలుగా నిలిచారు. ఈ 4 మిస్ వరల్డ్ క్వార్టర్ ఫైనల్ టాప్ 40 లిస్ట్ లో చోటు దక్కించుకున్నారు. దీంతో ఫాస్ట్ ట్రాక్ లో ఇప్పటి వరకు 16 మంది భామలకు చోటు దక్కగా మిగతా వారిని జడ్జిలు ఎంపిక చేస్తారు. హైటెక్స్ లో జరిగే గ్రాండ్ ఫైనల్ కు 108 దేశాల భామలు హాజరవుతారు. ఖండాల వారీగా ర్యాంప్ వాక్ చేస్తారు. వీరిలో 40 మందే నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంటారు. ఇప్పటికే అందులో చోటు దక్కించుకున్న 16 మంది భామలను మొదట పిలుస్తారు. ఆ తర్వాత జడ్జిలు ఎంపిక చేసిన 24 మంది వస్తారు. మిగిలిన వారు వారికి కేటాయించిన స్థానాలకు వెళ్లిపోతారు. తర్వాత నుంచే ఫైనల్స్ మొదలవుతాయి. టాప్ 40 నుంచి తర్వాతి రౌండ్ కు 20 మందిని, ఆ తర్వాత వారిలో 8 మందిని ఎంపిక చేస్తారు. ఇందులో ఒక్కో ఖండం నుంచి ఇద్దరేసుంటారు. మహిళల సమస్యలు, ఇతర అంశాలపై వీరిని ప్రశ్నలు అడుగుతారు. ఇద్దరు పోటీదారుల్లో ఎవరు ఉత్తమ సమాధానం ఇచ్చారు అనేది జడ్జిలు తేలుస్తారు. అలా 8 మందిలో నుంచి 4 ఎంపిక చేస్తారు. ప్రపంచ సుందరైతే ఏం చేస్తారు అనే ఆఖరి ప్రశ్న వీరిని అడుగుతారు. వారిచ్చే సమాధానం ఆధారంగా ప్రపంచ సుందరి ఎవరు అనేది నిర్ణయిస్తారు జడ్జిలు. విజేతకు 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్గోవా కిరీటం పెట్టడంతో వేడుక ముగుస్తుంది. 109 దేశాల నుంచి సుందరిమణులు హైదరాబాద్ వచ్చారు. వారిలో మిస్ ఇంగ్లాండ్ మధ్యలోనే సొంత దేశానికి వెళ్లిపోయారు. అందం, ఉద్దేశం, బ్యూటీ విత్ పర్పస్ అనే నినాదంతో సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో వీరంతా పాల్గొన్నారు. తెలంగాణలో ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని ప్రపంచ వ్యాప్తం చేశారు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. కార్యక్రమం జరుగుతున్నంతసేపు తెలంగాణ పర్యాటకానికి సంబంధించిన ప్రకటనలు వస్తూ ఉంటాయి.